నేను వచ్చేసా ఒక కమ్మనైన రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే ఒక బాండలు పెట్టి నెయ్యి వేసుకొని దాంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ రెసిపీ ఏందో తెలుసు కదా, అదే షీర్ కుర్మా. భలే ఉంటుందంట, అందుకని ట్రై చేసేస్తాను. డ్రై ఫ్రూట్స్ అయితే వాడిపోయినాయి, వెంటనే పక్కకు తీసేసుకున్నాను. దీంట్లోకి సన్న సేమియా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మాడగొట్టద్దండి, ఇప్పుడే చెప్తాను. జస్ట్ అలా వేయించి తీసుకుంటే సరిపోతుంది. అది వేగిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి 1/2 లీటర్ పాలు పోయాలి. ఈ పాలను బాగా కాగనివ్వాలి. ఎంత దగ్గర పడితే టేస్ట్ అనేది అంత బాగుంటుందంట. నాకు మా ముస్లిం ఫ్రెండ్ ఒకరు చెప్పారు. దీంట్లోకి 1 కప్పు చక్కెరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ సేమియాని దీంట్లోకి వేసి దీన్ని బాగా ఉడకనివ్వద్దండి. జస్ట్ ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచండి చాలు, అదే ఉడికిపోతుంది. ఈ రెసిపీని మరింత రుచిగా చేయడానికి దీంట్లోకి అయితే 1/2 కప్పు ఖర్జూర పండును అయితే కలుపుతున్నాము. దీనివల్లే దీనికి అంత మంచి రుచి అయితే వస్తుంది. ఖర్జూర పండు ఖచ్చితంగా అయితే కలపండి. తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ చల్లేసి తినేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి.